కోడల విషయంలో చాలా ఇష్యూస్ రన్ అవుతా ఉన్నాయి. అత్త పెత్తనం ఎక్కువైందని, ఈ అనుకున్న స్థాయిలో ఏమంటారు దాన్ని, ముందున్న అంత అంచనా ఇప్పుడు లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారని, ఆమెకి చేతగాట్లేదని, ఎక్కడికక్కడ ఆమెకి వ్యతిరేకత ఏర్పడుతుంది, ఎక్కడికక్కడ ఆమెని ఎదిరించే పరిస్థితి కనపడతా ఉంది. సొంత పార్టీ నాయకులు కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు యశస్విని రెడ్డిని ఆమె కనీసం మీడియాతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఈరోజు. పాపం మీడియాతో కూడా మాట్లాడలేకపోతా ఉంది. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఆ క్వశ్చన్స్ కి సమాధానం ఏం చెప్పాలి నేను. ఇప్పుడు అత్త పెత్తనం అంటే మరి ఏం చేయాలి? అప్పుడు అత్తకు రాలేదు టికెట్, ఇక లాస్ట్ మినిట్ లో ఏం ఆప్షన్ లేదు, సో కోడలికి ఇచ్చిరుగా అంతే. అసలు అత్త నిలబడాలనుకున్నారు, ఇక ఆమెకి టికెట్ వచ్చే పరిస్థితి లేనప్పుడు లాస్ట్ మినిట్ లో ఈమె దింపిరు పాపం, బలిపశువుని చేసిరు ఈమెని. ఇప్పుడు అత్త పెత్తనం కాకపోతే ఇంకేముంటది? సో ఇదే సిచ్యువేషన్ లో ఇక పాలకుర్తి విషయానికి సో చాలా చాలా టైట్ ఫైట్ అయింది అప్పుడు. యాక్చువల్లీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్, ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో చాలా కీలకమైన పవర్ఫుల్ పట్టున్న వ్యక్తి ఆయన. సో ఆయన మీద ఈమె గెలవడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే ఈమెకు కూడా చాలా మంచి పేరుండే ఆ ఏరియాలో కూడా. నేను కూడా అక్కడ సర్వేకి తిరిగినా, సో చాలా మంచి పేరుంది, చాలా డొనేషన్ చేసింది ఆమె, హాస్టల్స్ కట్టించింది, చాలా చాలా మంచి పేరుండే. మరి ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందో అర్థమవుతుంది. అంటే పదవి వచ్చే వరకు ఒకలాగా, పదవి వచ్చిన తర్వాత ఒకలాగా, అంటే ప్రజలు మర్చిపోయే పరిస్థితి కనపడతా ఉంది. సో అందుకే తిప్పుకొట్టే ప్రయత్నమే కనపడతా ఉంది అక్కడ.